నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారు ఉన్నారు. సామెల్ గారితో మాట్లాడదాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అటు సుప్రీంకోర్టు, ఇటు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు నిండు సభలో మేము ఖచ్చితంగా ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చేసరి న్యాయం చేస్తామన్నారు. దీని మీద స్పందన ఏంటి? ముఖ్యమంత్రి గారికి నిండుగా శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తా ఉన్నాం. 31 జూలై 2024 నాడు ఏబిసిడి వర్గీకరణ జరగాలని 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత, అంతకుముందు ఎంతోమంది 78లనే ఆనాడు సతీష్ మహాజన్ అసెంబ్లీ మీద పాంప్లెట్ ఇసిరేసాడు మాకు మాదిగలకు న్యాయం జరగాలని. అలాంటి వాళ్ళు ఎంతోమంది కొట్లాడారు. కొట్లాడిన దాంట్లో కూడా అర్థం ఉంది, దానికి న్యాయం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు అలా దాన్ని జడ్జిమెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా మాదిగలకు న్యాయం జరగాలి, మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలి, మాల ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. దాన్ని అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నిటికీ నేనున్నా ప్రకటించిన జాబ్స్ ఏవైతున్నాయో వాటిని ఆపి కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాటిని ఆపి తప్పకుండా మాదిగలకు న్యాయం జరిగే విధంగా చేస్తానని చెప్పిండు. వారికి జాతి పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైనా కూడా ఈ మాదిగ జాతి కాంగ్రెస్ పక్షాన ఉంటుంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, సామెల్ గారు మీరు అనుకున్నట్టుగా 30 ఏళ్ళ కళ నెరవేరింది. వర్గీకరణకు రాష్ట్రానికి అధికారం ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ దాన్ని ఎంతవరకు మీరంతా కూడా ఎస్సీ వర్గీకరణ ఎంతవరకు పూర్తి చేసుకుంటారు? ఎంతవరకు మీరు దీన్ని న్యాయంగా ముందుకు తీసుకెళ్తారు? దీనికి కూడా నిపుణుడైన అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 570 పేజీలే ఉంది ఇది. దానికి కూడా మా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం దామోదరం రాజనరసింహ గారు, హెల్త్ మినిస్టర్ గారు, వారు కూడా ఒక కమిటీ వేసి ఒక అడ్వకేట్ జనరల్ సుదర్శిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా సీనియర్ అడ్వకేట్స్ తీసుకొని ఇవన్నీ కూడా పరిశీలించి ఏ విధంగా దీన్ని అమలు చేయాలన్న దాని మీద ఆ రిపోర్ట్ కూడా సీఎం గారికి సమర్పించడానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా మనం చేస్తున్నాను. నేను ఒక కృతజ్ఞత సభ, ఒక ఆత్మీయ సభను కూడా నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఎట్లా ఉండబోతున్న సభ? బ్రహ్మాండంగా 1,00,000 మందితోని దప్పులు, జడ్జాయిలు అన్నీ కొట్టుకుంటా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, వేణుగోపాల్ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టజీవులైన మాదిగలు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతారు. మంచినీళ్ళు ఇస్తే మర్చిపోరు మాదిగలు, మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోరు మాదిగలు. కానీ వర్గీకరణ చేసి మీకు మేలు చేస్తున్నామంటే ఆ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. దాంట్లో పాల్గొన్న జడ్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సామాజిక ఎస్సీ ఏదైతే వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ ఎవరితోటి సాధ్యమైంది అంటారు? మాదిక సామాజిక వర్గం మొత్తమా, లేకపోతే కొంతమంది లీడర్లతో ఎవరితోటి సాధ్యమైంది? నాకు అర్థం కాలేదు. ఈ యొక్క ఏదైతే వర్గీకరణదో, ఈ వర్గీకరణ అనేది ఎవరితోటి సాధ్యమైంది? ఎవరు కొట్లాడితే? సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. మీ రాష్ట్ర స్థాయిలో ఏబిసిడి వర్గీకరణ కేటగిరైజేషన్ చేసుకోవచ్చు అనే దాని మీద ఈ జనాభా ప్రాతిపదికన లేకపోతే ఉన్న వ్యవస్థను దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సీఎం గారు నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయం పక్కన పెడితే అసెంబ్లీలో నిన్న మొన్న చూసినాం, జాబ్ క్యాలెండర్ కాదు జోక్ క్యాలెండర్ అంటున్నారు కేటీఆర్, హరీష్ రావు గారు. నిజంగా ఇది జాబ్ క్యాలెండరా, జోకు క్యాలెండరా? కేసీఆర్ కూడా కేటీఆర్ కూడా లీడర్ అనా? కేటీఆర్ లీడర్ అనా? ఎవరు చెప్పిన మీకు లీడర్ అని చెప్పు. ఆ ప్రభుత్వంలో ఇంత మున్సిపల్ మంత్రి తీసుకుంటూ దాని జర ఎంజాయ్ చేసిండు. ఆయన ఎట్లా లీడర్ అవుతారా? ఎవడో మంది సొమ్ము మంగళారతి పాడినట్టు శ్రమజీవులు లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు తన ప్రాణాలను అర్పించి ఉద్యమాలు చేసి రోడ్డు మీదకి వస్తే వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇవాళ పదవులు అనుభవించి ఈ 5 ఏళ్ళు కూడా మేము ఉంటాం అని కలలు కంటే తెలంగాణ ప్రజలు తొక్కుడు దొక్కితే కథరెళ్ళింది. ఇంకెక్కడా వీళ్ళు? ఇంకోటి తెలుసా, ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినరో
అది టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ. ఆనాడు ప్రజలందరూ, మహిళలు, ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, కులాలకు మతాలకు సంబంధ జాతి ఏకమై ఉద్యమం నడిపింది. కానీ ఇప్పుడు ఎవడు పోతాడో వెనక కూడా అర్థం తెలియదా. కానీ సామ్యాల్ గారు ప్రధానంగా అసెంబ్లీలో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది, సభను తప్పుతో పట్టించే ప్రయత్నం చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ. మా యొక్క మహిళా ఎమ్మెల్యేని కూడా అవమానపరిచే విధంగా ఇక దానం నాగేందర్ కూడా మమ్మల్ని బెదిరిస్తూ మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదనేది ప్రతిపక్షాలు అంటున్న మాట. వాస్తవమేనా? ఇది నిజంగా భయపెట్టిస్తున్నారా సభలో? ఎవరని చెప్పు నీతోని? వాళ్ళు ఎవరు చెప్పంటున్నా? కేటీఆర్ అంటున్నాడు, కేసీఆర్ అంటున్నారు. సభకు హరీష్ రావుకు ఏమైనా సిగ్గుండాలి. ఎందుకో చెప్తున్నా, పోయిన సెషన్లో మా వెంకరెడ్డి గారిని, మా సంపత్ కుమార్ను సభ్యత్వం కూడా రద్దు చేశారు. సంస్కారహీనమైన ప్రభుత్వం. ఇవాళ మేము పనిచేస్తలేం. మా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూర్చుంటేనే నాటి ముఖ్యమంత్రి కూర్చొని ఆయన కుర్చీ మీద చదువుకుంటాగా లేపి అవతల వేసిరా. కానీ బుద్ధుడు మాట్లాడాలా? ఏమైనా జ్ఞానం ఉందా? వాళ్ళు ఏం కలగంటో తెలుసా? ఇంకా మా మైపిలో, ఇంకా వాళ్ళకు మైపిలో ఉంది. ఏముంది? మా కుర్చీ ఎక్కడ బాయ్ అని బెత్తరబెత్తరైంది. ఇప్పుడు ఆగమాగమై ఎక్కడో అని బెత్తరబెత్త రోడ్డనే ఉరుకుతున్నాయి వాళ్ళు. ఏమో మా పదవి ఎక్కడ బాయ్, మా కార్లు ఎక్కడ బాయ్, మా పోలీసు వాళ్ళు ఎక్కడ బాయ్, మా సెక్యూరిటీ ఎక్కడ బాయ్, ఏమైపోయా, మా కుప్పం రాసులు ఎక్కడ బాయ్, దోపిడి ఎక్కడ బాయ్ అని ఆగమవుతున్నారు వాళ్ళు. ఇంకేది కూడా వాళ్ళు ఆ పార్టీ ఉండేది లేదు, పోయలేదు. మీరేం అట్లా అంటారు? నిన్న మొన్న మీ పార్టీలో జాయిన్ అయినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, మొన్న మమ్మల్ని అసెంబ్లీలో కలిసిరు, ఆ 10 మంది కూడా మళ్ళీ జాయిన్ అవుతారు అంటున్నారు. మరి ఏది నమ్మాలి? అసలు వాళ్ళు ఉంటారా అని? ఆ పార్టీ ఉంటుందివా? చెప్పేది ఏంటవా? అది గింత పార్టీ. ప్రాంతీయ పార్టీలు, పెద్ద పార్టీలు అయితే కొంత జాతీయ భావం ఉంటుంది. ఈవెన్ తెలుగుదేశం కానీ, అక్కడ డిఎంకే కానీ, ఇవన్నీ ప్రాంతీయ పార్టీ. కొంత ఇది ప్రాంతీయ సబ్ పార్టీది, ఇది పిప్రమెంట్ ఉంటుంది చూసిన అవసరంది. ఈ పార్టీకి ఎక్కడదా? ఎవడు దిక్కు దేశ ఎవరుండ్రు? ఎవరు లేరు, ఎక్కడ లేదు, ప్రజలు లేరు. పార్లమెంట్ ఎమ్మెల్యే సీట్లు 39 గెలిస్తే పార్లమెంట్కి వచ్చేసరికే పని అయిపోయింది. అవునా? కేటీఆర్ అంటాడు పార్లమెంట్ మీద లేనందుకే తెలంగాణ నినాదం లేదంటాడు. మరి ఎవడొద్దాడు? వాళ్ళు గెలిపితే వద్దరా ఎవడన్నా? ఇక మీ పని పడితే వాళ్ళు గెలిపారు. కానీ కాంగ్రెస్కి 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు ఇస్తే కేంద్రం నుంచి ₹1 బడ్జెట్ తీసుకురాలి, అదే మమ్మల్ని గెలిపించుంటే ఖచ్చితంగా మెడల్ ఉంచి బడ్జెట్ తెచ్చుకోవడం అంటున్నారు కదా. ఎవరి మెడలు వంచిరి? ఆడిపోయి శైల కోసం, మరదల కోసం వీళ్ళ మెడలు ఉంచుతున్నాడా? మెడలు వచ్చి దాణం పెట్టి ఏమో చేస్తున్నాడా? వాళ్ళ మెడలు వచ్చారా, వీళ్ళ మెడలు వచ్చారు. వీళ్ళ పోయి మెడలుగా నడులు వంగుతున్నాయి. అలాగే ఈయన నడులు సగం నడులు వంగుతున్నాయి. మరి ఏం చేయమంటావు? వాళ్ళ కర్మ అట్లుంది. అసెంబ్లీ ఏమనిపించింది మీకు? 8-9 రోజుల అసెంబ్లీ సమావేశాలు అయితే మాకు బయట నుంచి వాడి వేడిగా నడిచినాయి. ఆ చర్చలు చూస్తే ఫస్ట్ టైం 4 గంటల దాకా అర్ధరాత్రి కూడా చర్చలు చాలా ఓపికగా నడిపించారు. మీకేమనిపించినాయి సభ లోపల? నేను మొట్టమొదలు ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక ప్రజల కోసం పోరాడే నాయకుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన చాలా సంతోషంగా ఉంది నాకు. అవతల ప్రతిపక్షం అడ్డంగా దిడ్డంగా మాట్లాడితే నేను ఊకున్న ప్రసక్తే లేదు. ఆయన అబ్బా భయపడి, జేజమ్మ కూడా భయపడ. ప్రజా సమస్యల మీద స్పష్టంగా మాట్లాడండి. ప్రజలకు మనం మాట్లాడే సంకేతాలు పోతాయి. ప్రజలకు 4 కోట్ల ప్రజలకు ఇది ప్రజావేదిక. అంతేగాని నా ఇష్టం వచ్చి మాట్లాడతా, నా ఇష్టం వచ్చి చేస్తానంటే ఎప్పుడు ఒప్పుకోడాడు. కనుక సమస్యల మీద మాట్లాడుతూనే ఉంటాం. ఒకవేళ బాధ్యత గల ప్రతిపక్షంగా వాళ్ళు గౌరవంగా వ్యవహరిస్తే వాళ్ళకి గౌరవం ఉంటుంది. లేని పక్షాన చట్టం తన పని తను చేసుకపోయింది. ఒక్క మాట, కేసీఆర్ ఒక్క రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చిండు, మళ్ళా సభకు హాజరు కాలే. ఏమంటారు కేసీఆర్ మీద? మీ ఒపీనియన్ ఏంటి? 9,000కి తీసుకుపోయి ఆయన మూది కూడా పెట్టు. 9,000కి తీసుకుపోయి ఆయన గనవకాడ పెట్టు. కేసీఆర్ గనవకాడ ఆయన అడుగు. ఎందుకు వస్తలే? ఒకరి బొమ్మలాగా వచ్చిన మళ్ళీ వెళ్ళిపోయిన. భయపడుతున్నాడా లేకపోతే జాగ్రత్త పడుతుండా కేసీఆర్? ఈయన పండుకుండా, భయపడుతుండా, లేచి కూర్చుండా, ఉరుకుతున్నా నాకు తెలియదు. అది అంత 9,000 మీరే పోరు. అది 9,000 అంటే ఏంటిది? పొద్దున్నే వస్తుంది. 9 అంటే మొదటిది. అవునా? 1,000 అంటే జ్ఞానం ఇచ్చేది. అవునా? మరి 9,000 తీసుకుపోయి ఆయన ముంగడ పెట్టు అని చెప్తాడు.
కేసీఆర్ చెప్తారు మంచిగా. తుంగతుర్తిలో ఎట్లుంది సామెల్ గారి పరిపాలనలో 6 గ్యారెంటీలు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఈ ఇతర అంశాలు ఎట్లా ఉన్నాయి ఈ 6 నెలల ప్రభుత్వంలో? రేపు పొద్దున నాతో రా, సోమవారం నాతో రా, ఇది పట్టుకొని చెప్తా. సోమవారం ఇది పట్టుకొని నాతో రా, రారి ఏమో ఆడ చెప్తారు జనం బ్రహ్మాండంగా. విన్నావా? ఆడికి రారి ముద్దుగా చెప్తారు. మాందల స్వామిలో ఏం చేసిండు, మందెట ఉన్నాడా, ఎట్లా ఉన్నాడు ఆడ చెప్తారు మీకు. అట్లా సో మొత్తం మీద ఆత్మీయ కృతజ్ఞత సభను అయితే పెట్టబోతా ఉన్నారు ఎస్సీ బాజాప్తా. కాంగ్రెస్ పార్టీ కష్టజీవులను కాపాడిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ దళితులకు, మాదిగలకు, మాలలకు భూములు ఇచ్చిన పార్టీ. సార్ ఒక్క మాట మర్చిపోయినా, ఇంతకుముందు వేదిక మీద కూడా అన్నారు, ఒక మంత్రి పదవి కూడా రావాలంటారు. మంత్రి పదవి వస్తే అందులో మొదటి వరుసలో సామెలు ఉంటారా? సామెలకు మంత్రి పదవి వస్తే స్వాగతిస్తారా? అరే వస్తే వద్దంటే ఆడేవాడు, మనం వస్తే వద్దంటే ఎవడనా? ఇక ఇది చక్కదనం బాగుంది. నేనేం ఫెయిలైనా చట్టం మంత్రి పదవి ఇస్తే తీసుకుంటాం, ఎందుకు తీసుకోం? బాజాప్తా అంతే కదా. ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని సేవ చేస్తున్నప్పుడు అప్పుడు ఉన్న నియోజకవర్గాలు పనిచేస్తాం, అంతే కదా. ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి నాకు అని మా ఎమ్మెల్యేలకు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కానీ మాకు మాదిగల నికారసైన మాదిగల మంత్రి పదవి కావాలని అయితే నేను తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలిసినాం. మళ్ళా మేమందరూ కూడా మెసేజ్ పెట్టి అది వచ్చేదాకా మేము మా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మందుల సామెల్ గారు స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది, ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది కాబట్టి ఖచ్చితంగా 1,00,000 మందితోటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక సభను పెట్టబోతున్నాం. 1,00,000 మంది కూడా హాజరు కాబోతున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఎట్లా జరగబోతుంది, ఏం జరగబోతుంది. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.